హలో అండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మేము సురేందర్‌పురంకి వచ్చామండి. యాదగిరిగుట్టలో సురేందర్‌పురం అంటే అందరికీ తెలుసండి. ఎంట్రన్సీ నుండి స్టార్టింగ్ నుండి చూపెడుతున్నానండి మీకు. ఆంజనేయ స్వామి అండి. అండ్ మంకీస్ చూడండి చాలా ఉన్నాయండి. సాటర్డే, సండే ఇక్కడ చాలా ఫేమస్ అండి. చాలా హెవీ రష్‌గా ఉంటదండి. స్టార్టింగ్ అండి ఇది. మనకు స్నేక్‌తోని కలర్‌ఫుల్‌గా ఎలా చేశారు చూడండి. ఎంట్రీనే అండి ఇది. చాలా బాగుందండి. లోపట విశాలమైన ప్లేస్ అండి కూర్చోవడానికి. అండ్ పిల్లలు చూడండి వెళ్తున్నారు. పిల్లలకు కంఫర్టబుల్ ఉన్న ప్లేస్ అండి ఇది. గోశాల అండి ఇది. గోమాతకు దానం పెట్టి పోతారు. అండ్ 9 గ్రహాలండి. 9 గ్రహాలండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుడి కట్టారు. అంటే శని పూజ అన్న వాళ్ళు శని దాంట్లోనే చేపియడం, కేతు పూజ వాళ్ళు కేతు దాంట్లో చేపియడం, అలా 9 గ్రహాలకు 9 దేవాలయాలు కట్టారండి. ఇది నాగదోషం ఉన్న వాళ్ళు చేసుకుంటారండి. అంటే సంతానం కలగడానికి కానీ వాళ్ళకు దోషాలు ఉండడం అని అలా ఇక్కడ ఇక్కడ చేసుకుంటారండి. చాలా బాగా చేస్తారండి ఇక్కడ పూజ. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా చూస్తారండి. పూజ మంచిగా చేసి పెడతారు. మేము ఈవినింగ్ పూట వచ్చామండి. కొంచెము బ్లర్గా వచ్చినాయి వీడియోస్. ఇది ఎంట్రన్స్ అండి. లోపలికి స్టార్టింగ్ వెళ్ళడానికి ఈ కంఫర్ట్ ఇక్కడ నుండి ఉంటుందండి. చూడండి ఎంత పెద్ద బాగుందో కలర్ఫుల్గా. ఇక్కడ మీకు మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి. కలర్ పెయింటింగ్స్ చాలా బాగుంటుంది. యాదగిరిగుట్టకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. లోపలికి ఎంట్రీ అయ్యామండి. లోపల తీయనియరు కదా, కొద్దిగానే షూట్ చేసామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివయ్య ముగ్గురు ఉంటారు. బట్ ఒక శివయ్యని మాత్రం తీసాము, మిగతా ఇద్దరిని తీయలేకపోయాము. మా ప్రసాద్ హాయ్ చెప్తున్నాడు చూడండి. పిల్లలను అప్పుడప్పుడు బయటికి తీసుకురావాలని ప్రతి సండే మేము ఎవ్రీ టైమ్ దేవాలయాలను దర్శించుకుంటామండి. పిల్లలను ఊకే ఇంట్లోనే ఉంచితే పదే పదే వాళ్ళకు కూడా ఎలానో ఉంటుంది కదండి. అందుకనే బయటికి తీసుకొని వచ్చాము. అక్కడ మా ఇద్దరు కోతులు చూడండి. ఈడు మా మూడో కోత అండి. ఎప్పుడు బయటికి తీసుకొస్తారా అని చూస్తారు. మా పెద్ద కోతి చూడండి, ఆయనకంట ఎలిఫెంట్ కావాలంట. నాకు ఎలిఫెంట్ కావాలని కూర్చున్నాడు. ఈమెకో ఉయ్యాల కావాలంటే ఉయ్యాల ఊగుతున్నది. అబ్బా ముగ్గురు లాగా ఉన్నారండి. దర్శించుకుందాం పదండి పోదాం రండి అని చెప్తున్నాను. మా సిరును పిల్లల కోసం చూస్తున్నది. వెళ్ళి దర్శించుకుందాం రండి అని చెప్తున్నాను. ఇక్కడ ఉండి అండి. ఈ ఉండి చూడండి చాలా కలర్ఫుల్గా దేవుని ముఖాలతో కలిసి ఉన్నది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉండి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బాగా డిఫరెంట్గా ఉందండి. అండ్ శివయ్య అండి. చూడండి అవుట్ సైడ్ నుండి తీసాను, తీయనియరు కదా. మా పిల్లలను ఫోటో తీయమమ్మ అంటే తీసాను. ఉండి దగ్గర కూర్చొని దిగారు. అవుట్ సైడ్కి వచ్చామండి. ఇది కుంద సత్యనారాయణ కళామందిరం అండి. అవుట్ సైడ్ మొత్తం ఇది. ఇంకా లోపల చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా రాకపోతే వచ్చి లోపల కూడా చూడండి. మేము ఈవినింగ్ అయ్యేసరికి క్లోజ్ చేసి ఉన్నారు. మేము వెళ్ళిపోతున్నామండి. బాయ్.